ప్రభాస్తో సందీప్ వంగ న్యూ మూవీ అనగానే ఓ అర్జున్ రెడ్డి రేంజ్ లేదా యానిమల్ రేంజ్ అని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. పైగా సినిమాకు స్పిరిట్ అని పవర్ఫుల్ టైటిల్ ఉంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. కానీ సందీప్ వంగ ఈసారి స్పిరిట్ టైటిల్ పెట్టి చాలా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడట. రెబల్ను థ్రిల్లర్ స్టోరీ నేపథ్యంలో చూపించబోతున్నాడట. సందీప్ వంగ మూవీ అంటే మినిమం యానిమల్ రేంజ్లో అయినా ఉండాల్సిందే. స్టోరీ ఎలా ఉన్నా సందీప్ వంగ హీరో మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. ఇప్పుడు స్పిరిట్ లో కూడా ప్రభాస్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉండబోతోంది. అందుకోసం న్యూ లుక్ లోకి మారుతున్నాడు కూడా. వంగ చెప్పినట్లే వెయిట్ కూడా తగ్గుతున్నాడు. అయితే స్పిరిట్ స్టోరీ ఎవరు ఊహించని విధంగా ఉండబోతోందట. సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. దీంతో ఇదేదో మాస్ మూవీ అనుకోవడానికి వీల్లేదట. స్పిరిట్ ఒక డార్క్ సూపర్ న్యాచురల్ మూవీ అట. ఇందులో ఒక కేసును ఛేదించేందుకు రెబల్ రంగంలోకి దిగుతాడట. ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది సినిమా అట. ప్రసిద్ధ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ నైట్ శ్యామ్లాన్ తెరకెక్కించిన సినిమాలను పోలిన స్పిరిట్ స్టోరీ సాగుతుందని బాలీవుడ్ చెప్తోంది. ఇంతకీ నైట్ శ్యామ్లాన్ ఎవరు అంటే ఇతను హాలీవుడ్ అత్యుత్తమ సైకలాజికల్ థ్రిల్లర్స్ ను తెరకెక్కించడంలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు స్పిరిట్ కోసం సందీప్ వంగ ఇతడి సినిమాలను ఫాలో అవుతాడట. స్పిరిట్ స్టోరీ సంగతి పక్కన పెడితే అక్టోబర్ నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. హీరోయిన్ గా యానిమల్ సెకండ్ హీరోయిన్ తృప్తి నటించబోతోంది. స్పిరిట్ కు డేట్స్ ఇచ్చేందుకు ప్రభాస్ డబుల్ షిఫ్ట్ వర్క్ చేస్తున్నాడు. హైదరాబాద్ లో సేమ్ లొకేషన్స్ లో వేర్వేరు సెట్స్ లో ఒకవైపు రాజాసాబ్ మరోవైపు ఫౌజీ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడట రెబల్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదీస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.